ఆయన నచ్చి ఆయన ఇష్టపడి ఒక అమ్మాయి చూశారు. అండ్ ఈ అమ్మాయి కావాలని చెప్పి ఎన్నో కష్టాలు పెట్టి అమ్మాయి తెప్పించి చూస్తే ఇంక ఈ అమ్మాయి తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టు ఆయన ఫిక్స్ అయ్యారు అనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయి ఎందుకు మేము ఈ అమ్మాయిని హైట్ చేస్తున్నాం అనేది ఏం పబ్లిసిటీ స్టంట్ ఏం కాదు. ఎందుకనేది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ అమ్మాయి దాచిపెట్టాలి, ఎందుకంటే సర్ప్రైజ్ కావాలి. ఆ క్యారెక్టర్లో ఉన్న సర్ప్రైజ్ ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలంటే ఆ అమ్మాయిని దాచిపెడతానే కరెక్ట్. వరుడు గురించి చెప్పాలంటే ఫస్ట్ వి ఫర్ వరుడు, అలాగే వి ఫర్ వేటూరు గారు. ఎందుకంటే ఈ సినిమాకి ఈ వరుడు అనే సినిమాలో ఫస్ట్ అక్షరం వి ఎలాగో ఈ సినిమాలో ఫస్ట్ పనిచేసిన టెక్నీషియన్ వేటూరు గారు అనమాట. ఆయన ఈ సినిమా అయిన వెంటనే నన్ను డైరెక్టర్ గారిని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి సినిమా చాలా కరెక్ట్. చాలా మందికి మ్యారేజెస్ మీద హోప్ పోతుంది, కమిట్మెంట్ మీద వాల్యూస్ తగ్గిపోతుంది. ఇలాంటి సినిమా ఇప్పుడు సొసైటీకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు అనుకోకుండా ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా తీస్తున్నారు, మీరు కావాలని తీయట్లేదు, కానీ ఆ సోషల్ మెసేజ్ అండర్ కరెంట్ ఆ సినిమాలో ఉంటుంది అని నన్ను బాగా అప్రిషియేట్ చేసి, గుణశేఖర్ గారు బాగా అప్రిషియేట్ చేసి, మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ప్రోత్సాహమే మమ్మల్ని ఎంత దూరం కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు వరకు మీరు చూస్తుందంతా ఈ పెళ్లి సెటప్ ఇదంతా, ఇది కాకుండా ఈ పెళ్ళంతా కలిపితే, ఈ పెళ్లి సెటప్, ఈ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అంతా కలిపితే 50% అంటే మిగిలిన 50% సినిమా యాక్షన్ సినిమా. బ్రేక్ఫాస్ట్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్